వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 2వ తారీఖున పునరుద్ధాన ప్రాముఖ్యత గురించి ఇంకా కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. యోహాను 5:29లో మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు బయటికి వచ్చెదరని యేసు చెప్పాడు. యేసయ్య చెప్పిన మాటలే. అంటే ఆయన పునరుద్ధానుడయ్యాడు అవుతాడు, అప్పటికి ఇంకా కాలేదు, అవుతాడు కాబట్టి తనను వెంబడించిన వారు కూడా తనలాగనే పునరుద్ధానులవుతారు అని ప్రభు చెప్పాడు. క్రీస్తు పునరుద్ధానం గురించి కొన్ని సత్యాలు తెలుసుకున్నాం. మన జీవితాల్లో దాని ప్రాముఖ్యతను గురించి ధ్యానించుకుందాం. మొదటిది, మనం కూడా మరణం నుండి లేస్తాము అని రుజువైంది. రోమపత్రిక 8:11లో మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఈ మాటల్లో అర్థం ఏంటంటే, రక్షింపబడిన తర్వాత, రక్షణ మనకు వచ్చిన తర్వాత మొదటి పని జరిగేది ఏంటంటే, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటారు. ఆయన మనలో ఉండి మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి సహాయం చేస్తాడు. మరి ఆయన స్వరం వినడానికి మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడో మనము పరిశుద్ధంగా ఉండడానికి ఆయన సాయం చేస్తాడు. కాబట్టి మనం తప్పనిసరిగా పునరుద్ధానులు అవుతాం. అది మన కాన్ఫిడెన్స్. రెండవది, క్రీస్తు దేవుడని మనకు రుజువైంది. రోమా 1:7లో మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపించబడెను అని పౌలు అంటున్నాడు. అందుకే విశ్వాసులకు పునరుద్ధానము అంటే దేవుని శక్తి. మూడవది, మన పాపముల కొరకు ఆయన మరణం ద్వారా నిజంగా వెల్ల చెల్లించాడు అని రుజువైంది. రోమా 4:25. అన్ని రోమపత్రికలు ఎక్కువ ఉన్నాయి చూడండి. పౌలు బాగా అర్థం చేసుకున్నాడు ప్రభు చెప్పిన మాటలు. ఆయనను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు కాబట్టి తాను ఏ విధంగా అర్థం చేసుకున్నాడో అదేవిధంగా మనమంతా అర్థం చేసుకోవాలని ఆ పత్రికలో రాసి ఉంచాడు. అది చదువుతున్నప్పుడు మనకు కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ పదే పదే చదివినప్పుడు మనకు బాగా అర్థమైపోతుంది. ఆయన సిలువపై చేసిన కార్యం అంగీకరించబడిందని పునరుద్ధానం ద్వారా మనకు తెలుస్తూ ఉంది. మన రక్షణ, విమోచన సాధ్యమైంది. దేవుడు క్రీస్తు బలిని అంగీకరించినందున మనకు రక్షణ నిశ్చయిత ఉంది. బలి, తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుని బలి అంగీకరించాడు అనే దానికి రుజువు పునరుద్ధానం. నాలుగవది, అందుకే దేవుని యొద్దకు మార్గము క్రీస్తు ద్వారా మాత్రమే అని మనకు తెలియజేయబడి ఉంది. ఐదవది, మన కొరకు విజ్ఞాపన చేసే ప్రధాన యాజకునిగా క్రీస్తు ఉన్నాడు. ఆయన పునరుద్ధానుడు అయినందున ఆయన మన కొరకు విజ్ఞాపన చేయువాడు, భద్రత ఇచ్చేవాడు అయినాడు అని రోమా 8:34 రాయబడింది. అంతేకాకుండా 1 తిమోతి 2:5లో పౌలు అంటున్నాడు, దేవునికిని నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అంటున్నాడు. ఆరవది, మరణం క్రీస్తును బంధించి ఉంచలేకపోయింది కాబట్టి ఇప్పుడు అపవాది అపజయం పొందిన శత్రువుగా ఉన్నాడు. 1 యోహాను 3:8. మరణం మీద విజయం సాధించడము అంటే సైతాన్ మీద గెలవడమే. చివరిది, పునరుద్ధానుడైన క్రీస్తుకు వధువుగా ఉంటే ప్రతి విశ్వాసిని దేవుని కొరకు ఫలింపజేస్తాడు. రోమా 7:4. యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారందరూ పునరుద్ధానులైనప్పుడు, యేసుప్రభు మరణం నుండి లేచినప్పుడు ఆయనకున్నట్లు మనకు కూడా శరీరము, ఎముకలు, మాంసం ఉంటాయి. అక్షయమైనది, ఆధ్యాత్మికమైనది, శక్తిగలదైన మహిమ శరీరం ఉండి మూసి ఉన్న తలుపుల నుండి పోతుంది, భుజిస్తుంది. ప్రభు పునరుద్ధానుడై ఈ లోకంలో ఉన్నప్పుడు చేసినవన్నీ కూడా మనం కూడా చేయగలం. ప్రార్థన చేసుకుందాం. పునరుద్ధానం అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి అన్నీ తెలిపినందుకు మీకు వేలాది వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ రక్షణ నిశ్చయతతో జీవించడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.